నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మనం అనుకున్నాం మొన్ననే ఎన్నికల సమయంలో ఎన్ని విచిత్రాలు జరుగుతాయో చెప్పరాదు. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులే ఆశ్చర్యపోతారు. అరే మన ఆయన ఈ పార్టీ నిన్న గా పార్టీ అని ఇవాళ ఈ పార్టీలోకి పోయిండా. తెల్లారి వాళ్ళు చూడాలి, టీవీలో చూస్తూనే తెలుస్తుంది ఏ కండువా కప్పుకున్నాడు. ఇట్లా తీసేస్తారు. పాత కండువా తీసేసుడే, కొత్త కండువా వేసుకున్నాడే, బొకేలు ఇచ్చుడు, పూల గుత్తులు ఇచ్చుడు, ఇవే ఉంటాయి. చాలా విచిత్రమైన రాజకీయాలు ఈ ఎలక్షన్ టైంలో నడుస్తుంటుంది. ఎండి తెర మీద నటించేటువంటి వాళ్ళే ఆశ్చర్యపోతారు ఈ రాజకీయ నాయకులు నటించేటువంటి వ్యవహారం చూస్తుంటే. ఎన్డీఏ గూటికి విజయ్ పార్టీ, తెర వెనుక పావులు కదుపుతున్న త్రిష. ఈమె పావులు కదుపుడుతో ఏమైందంటే కుటుంబంలోనే బాంబులు వెళ్ళినాయి. త్రిష యొక్క గొప్పతనం ఏంటంటే భార్యాభర్తలే విడిపోయేటట్టు అయిపోయింది. ఇప్పుడు ఈ పావులు కదుపుడు పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఈ రాజకీయ పావులు కాబట్టి కదిలిస్తావు. తమిళనాడు రాజకీయాలు అనూహ్య మలుపు తిరుగుతున్నాయి. అధికార డిఎంకేను ఎదుర్కోవడానికి ఎన్డీఏ కూటమి పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతుండగా ఇప్పుడు నటి త్రిష పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కలగం టీవీకే పార్టీని ఎన్డీఏ కూటమిలోకి తీసుకురావడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో నిర్వహించిన పలు సర్వేల ప్రకారం డిఎంకే కూటమికి 5% ఓట్ల ఆధిక్యం ఉన్నప్పటికీ విజయ్ పార్టీ దాదాపు 12% ఓట్లను చీల్చే అవకాశం ఉందని తేలింది. ఈ ఓటు బ్యాంకు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలదు కాబట్టి విజయ్ను తమ వైపు తిప్పుకోవాలని ఎన్డీఏ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో విజయ్ పలు సమస్యలతో సతమతమవుతున్నారు. కరూరు తొక్కిసలాట ఘటనకు సంబంధించిన సిబిఐ విచారణ, తాజా చిత్రం జననాయక్ గన్ సెన్సార్ చిక్కులు, 120 కోట్ల ఓటీటీ ఒప్పందం రద్దు కావడం వంటివి ఆయన్ను ఇబ్బందులోకి నెట్టాయి. క్లిష్ట పరిస్థితుల్లో విజయ్కి అత్యంత సన్నిహితురాలైన ఓ రకంగా డిప్యూటీ సీఎం లాగా రెండో భార్య త్రిష రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. గత వారం ఆమె ముంబైలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారని, ఆ తర్వాతే విజయ్కు సంబంధించిన కేసుల్లో కదలికలు వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్చి 15న సిబిఐ విచారణకు హాజరైన విజయ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా బయటకు రావడం, ఆగిపోయిన సినిమాకు సెన్సార్ బోర్డు పునః పరిశీలించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక త్రిష మంత్రాంగం ఉందని వాదన వినిపిస్తుంది. కేవలం ఎన్డీఏ కాకుండా అన్నా డిఎంకే నేత పళనిస్వామి కుమారుడితోనూ త్రిష సమావేశం కావడం ఈ ప్రచారానికి మరింత బలం చేస్తుంది. ఎందుకంటే ఆమె గొప్ప నటురాలు, అందరితోటి సఖ్యత ఉన్నది, ఎవరితోటైనా మాట్లాడగలదు. బీజేపీ అధినాయకత్వంతో మాట్లాడింది. అన్నీ ఇప్పుడు 6 లైన్స్ 4 లైన్స్ కూడా కాదు. ఇక నోటిఫికేషన్ వచ్చే లోపటినే అన్నీ అయిపోతాయి, సమస్యలన్నీ పోతాయి. ఇక ఫటాఫట్. ఇక రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్టు కేంద్రం దలుచుకుంటే సమస్యలు ఆగుతాయి. అన్నీ వెళ్ళిపోతాయి, క్లియరెన్స్ వస్తుంది. మళ్ళీ ఇక ప్రచారం చేసుకోవచ్చు. అధికారంలోకి వచ్చేది రాంది ప్రజలు నిర్ణయిస్తారు, దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు. కానీ విజయ్ మాత్రం డిఎంకే తోటి ఎన్డీఏ తోటి పొత్తు కుదుర్చుకొని డిఎంకేను దెబ్బతీయాలి. అంతే, వీళ్ళ లక్ష్యం అంతా అంతే, డిఎంకేను దెబ్బతీయాలి. మీరు ఏమంటారు ప్రేక్షకులారా? త్రిష రంగంలోకి దిగింది కదా డైరెక్ట్. మొన్ననే ఓ పెళ్ళికి మనం చూసినాం కదా, ఓ వివాహానికి ఇద్దరు కలిసి వచ్చి ఒకటే కార్లో. ఇప్పుడుగా రాజకీయము, పార్టీ పొత్తుల విషయాలు, కేసులు వెంటనే పరిష్కారం అయితేందుకు రంగంలోకి దిగింది త్రిష. నిజంగా ఇంత చేసి లైన్ క్లియరెన్స్ అయ్యి ఎన్డీఏ కూటమిలోకి పోయిన తర్వాత కూడా విజయ్ అధికారంలోకి వస్తాడా రాడా? ఈ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ప్రేక్షకులారా. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.